ఇప్పుడు కామన్ పీపుల్ అంటే ఎవరు? ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ అయ్యి ఆడు గుండు అదే మర్యాద మనీషి ఆడు దాంట్లో ముందే ఒక ప్రోగ్రామ్ చేసిండు. మీలో ఎవరో కోటీశ్వర్లు వచ్చిండు అది చేసినారు. కామనర్స్ అంటే ఒక ఆటో డ్రైవర్ని తీసుకోవో అని బాధలు చెప్పుకుంటాడు, క్లిక్ అవుతుంది. ఒక క్యాబ్ డ్రైవర్ ఉన్నాడు, వాళ్ళు కామనర్స్ అంటే. ఇంకా చాలామంది ఉన్నారు ప్రపంచంలో, చాలామంది అంటే చాలామంది ఉన్నారు. క్యాబ్ డ్రైవర్లు, మన ర్యాపిడో నడిపే వాళ్ళు, ఆ ఫుడ్ డెలివరీ చేసేవాడిని తీసుకో అని బాధలు చెప్పుకుంటాడు. అసంటోని ఫేమ్ చేయండి, ఫేమ్ అయినోనే మళ్ళీ ఫేమ్ చేయకండి. సో ఎట్లా అనిపించింది నిన్న ఎలిమినేషన్? మండే అండ్ ట్యూస్డే ఎలిమినేషన్ జరిగింది కదా, మీకు ఎలా అనిపించింది? ఒక్కటి మాత్రం అన్ఫేర్ ఉన్నది, లాస్ట్ ఎలిమినేషన్ క్యాప్టెన్ చేసింది, అది మాత్రం అన్ఫేర్, అదొక్కటి అన్ఫేర్. అయితే ఎట్లా అనిపిస్తుంది? ప్లేయర్స్ అందరూ ఎట్లా ఆడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? ప్లేయర్స్ అందరూ అంటే ఇప్పుడు కామనర్స్ ఉన్నారు, కామనర్స్ అసలు దారుణంగా ఆడుతున్నారు. వాళ్ళైతే దారుణంగా అంటే దారుణంగా. అసలు ఆ మాస్క్ మ్యాన్ అని చెప్పి హరీష్ని పంపించినారు, వాడు మాస్క్ లేకుండా పంపించి అందరిని అంటున్నాడు, మీరు మీ మాస్క్ ఇప్పుడు బయటకు వచ్చింది, ఇప్పుడు మాస్క్ వచ్చింది. అరే భయ్యా, వాళ్ళని కాదు నువ్వు మాస్క్ అనేది, నువ్వు మాస్క్ పెట్టుకొని లోపలికి వస్తే నీ మాస్క్ తీపిచ్చినారు వీళ్ళు. నువ్వు మాస్క్ పెట్టుకొని నువ్వు ఆడుతున్నావు, ఒక్కసారి నీ ఫేస్లో స్మైల్ చూడలే, ఒక్కసారి నవ్వుకుంటా మాట్లాడడం చూడలే, కుళ్ళుతో కుతంత్రాలతో నువ్వు ఆడుతున్నావు. ఇప్పుడు ఎవరు తీసినా గోతిలో వాళ్ళే పడతారు అంటారు కదా, ఇప్పుడు అదే జరిగింది. నేను ముక్కుసూటిగా మాట్లాడతాను అని అంటున్నాడు కదా. ముక్కుసూటిగా మాట్లాడుతున్నా అంటే అట్లా గలీజ్ మాటలు మాట్లాడదు కదా. రెడ్ రోసు, బ్లూ రోసు అవన్నీ అవసరమా? ఇప్పుడు గర్ల్స్ ఉన్నాడు, ఆడోళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా అంటున్నాడు, మొగోళ్ళ మీద అరిచినట్టు అరుస్తుండ ఆడోళ్ళ మీద. అదేనా రెస్పెక్ట్ ఆయన ఇచ్చేది? మొగోళ్ళ మీద ఎంత గట్టిగా అరుస్తారో ఆడోళ్ళ మీద అంత గట్టిగా అరుస్తుండ, అదేనా రెస్పెక్ట్ ఆయన ఇచ్చేది? అట్లనే ఇస్తాడా రెస్పెక్ట్ అంటే అదా ఆయన అరవడమా? అది కరెక్ట్ కాదు కదా. సో సుమన్ శెట్టిని ఒక దొంగలాగా పోర్ట్రే చేస్తున్నారు, అట్లా అనిపిస్తుంది. సుమన్ శెట్టి అసలు ఆయన ఏం తీయకుండా అని తీసిండు అని బ్లేమ్ చేస్తున్నారు. తీసిండు అంటే చూడ్డానికి ఆయన ఎట్లా కనబడుతున్నాడు? దొంగలా కనబడుతున్నాడా? అంతమంది మీరు చాక్లెట్లు దొంగతనాలు చేసినారు, అట్టి పండ్లు దొంగతనాలు చేసినారు, ఆఖరికి కూల్ డ్రింక్ కూడా దొంగతనం చేసినారు, కానీ ఆయన ఇప్పటివరకు ఏది ముట్టలేడు, ఏం తీయలేడు. అది ఆయన క్యారెక్టర్, అది మీ క్యారెక్టర్. దొంగతనం చేసిన దొంగనే నువ్వు దొంగతనం చేసినావు అని అడుగుతుంటే మాకు టీవీలో చూస్తుంటే నవ్వొస్తుంది. మరి ఇమాన్యుయల్ ఎంటర్టైన్ చేస్తున్నాడు బాగా, కామెడీ అలా. ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది బ్రో, నవ్వొస్తుంది అప్పుడప్పుడు కొన్ని హార్డ్ వర్డ్స్ అంటుండే, కానీ బాగానే ఉన్నాయి అవి నవ్వుకోవడానికి. అయితే ఇప్పుడు ఇంకా లవ్ పేర్స్ ఏమన్నా స్టార్ట్ అయినాయా? ఇక యాక్టింగ్ స్టార్ట్ చేసింది ఒక ఆమె 2/1, చూద్దాం ఏమవుతుందో. డీమన్ పవన్ అండ్ తన పేరు రీతు చౌదరి, వీళ్ళిద్దరికి ఏదో కుదిరినట్టుగా అనిపిస్తుంది అంటున్నారు. లేదు యాక్టింగ్ బ్రో, అది ఇప్పుడు ఏదో ఒకటి స్పైసీ కనబడాలి కదా, ఏదో అట్లా. ఇంతమందిని చూడలేం, సీజన్ 7, 8 నుంచి చూస్తున్నాం. ఇప్పటివరకు లవ్ దాంట్లో చేసిన వాళ్ళు బయట కలిసిరా, పెళ్లి చేసుకురా, బయటకు వచ్చిన తర్వాత అది జస్ట్ యాక్టింగ్ అంటున్నారు. ఇది కూడా సేమ్ యాక్టింగే అంతే. భరణి గురించి ఏం చెప్తారు మీరు? సూపర్ గేమర్ బ్రో, నిజంగా సూపర్ గేమర్. అంటే ఈయన కడుపు చూసుకోకుండా ఎదుటోళ్ళ కడుపు చూస్తున్నాడు, బట్ వాళ్ళు విశ్వాసం లేకుండా ఉప్పు లేదు, ఉడకలేదు అన్నప్పుడు అప్పుడే చెప్తే మళ్ళీ ఉడికిస్తుండే కదా. ఉడకలేదు, తినే తిండి తినుకుంటా ఉడకలేదు, అది కాలేదని అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు అన్నం పెట్టే అమ్మని నువ్వు నాకు విషయం పెట్టినావు అన్న దాని కిందకి వస్తుంది అది. అయితే ఇప్పుడు వరకు ఎవరు బెస్ట్ కంటెస్టెంట్గా అనిపిస్తుంది, ఎవరు వరస్ట్ కంటెస్టెంట్ అని మీకు అనిపిస్తుంది? వరస్ట్ అంటే ఎగ్దమ్ చెప్పొచ్చు హరీష్ అని, బెస్ట్ అంటే చెప్పొచ్చు మన విలన్, నా పేరు విలన్ బ్రో, బర్నీ గారు. ఓకే, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుందంటే మీరేమంటారు? ఆమె అంటే లీస్ట్ పొజిషన్లో ఉన్న లీస్ట్ అంటే నాకు తెలిసి నేను ఈయననే అనుకుంటున్నా, హరీషే అనుకుంటున్నా. ఎందుకంటే చాలామంది ఆయనకే ఇచ్చినారు కదా. చూద్దాం ఇక నెక్స్ట్ అదే అనుకుంటా, ఎందుకంటే ఆయన ఫేస్ చూడలేకపోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ అంతా. తిండి తింటలేడు, నేను డైట్లో ఉన్నా. అరే డైట్ జిమ్ముకు హీడికి వచ్చి డైట్ చేస్తా అంటే ఏంది? ఇప్పుడు నువ్వు పుసుకున్నది వస్తే బిగ్ బాస్ వాడు పెట్టాలా మీ ఇంట్లో పైసలు? టార్గెట్ వేసినావు ఆ బిగ్ బాస్ వానికి, పుసుకున్నా నువ్వు తినకుండా చచ్చినావు అనుకో, నీ ఇంటికి వీళ్ళే పంపించాల్సి వస్తుంది పైసలు, అంబులెన్స్ కూడా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఎక్కడ కూడా చూస్తా కానీ నామినేషన్స్ మా అక్క కాదు, అది మన వెళ్ళిపోయింది. ఓకే, దానికి చాలా చింతిస్తూ ఉన్నాం. అర్థం కాలే, డ్యాన్స్ ఎట్లని తీసేశారు.
ఎందుకు తీసేదో తెలియదు భయ్యా నాకు కూడా. స్క్రీన్ ప్రెసెన్స్ ఏమి ఎక్కువ ఇవ్వలేదు నాకు అని చెప్పి. ఏమో బయట అయితే డాన్స్ బాగానే చేస్తాను, లోపలికి ఎంత డల్ అయింది మరి ఏమో తెలియదు మనకి. సుమన్ శెట్టి గేమ్ ఎలా అనిపించింది? సుమన్ శెట్టి గారు నామినేషన్ చేశారు కదా, అంటే సైలెంట్గా ఉండే వాళ్ళు ఎప్పుడు వైల్డ్ గానే ఉంటారు అనమాట. అది సమయం సందర్భం వచ్చినప్పుడు బయట పెడతా ఉంటారు అనమాట. మనకు తెలిసిందే కదా ఎవరు ఆయన గురించి, బాగా లోపల అప్సరస ఇక్కడ ఇచ్చావా అని మాట్లాడుతుంటాడు, లోపల యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కనుమరుగైతే చేసింది ఆయన్ని, ఒక గొప్ప ఆర్టిస్టు. దీని తర్వాత కావాలంటే కొద్దిగా కంబ్యాక్ అయితే ఇస్తాను నాకు తెలిసి బిగ్ బాస్ తర్వాత. అది స్టోరీ. ప్రియా ఎట్లా అనిపించింది నామినేషన్? అదే ఎందుకు నామినేషన్ తెలియట్లేదు భయ్యా, మరి ఎందుకు నాకు చాలా బాధ అవుతుంది. నిన్న నామినేషన్స్ చూసిన తర్వాత చాలా మంది ఏమంటున్నారంటే ఈ హరిత హరీష్ ఉన్నారు కదా మాస్క్ మ్యాన్, ఈయనేంట్రా బాబు ఇలా ఉన్నారు అన్నట్టుగా ఫీల్ అయ్యేటట్టు చేశారు. మరి ఆయన బిహేవియర్ ఎలా అనిపిస్తుంది హౌస్? అవునవును, అదే ఒకటి చెప్తాను, మీకైనా నాకైనా సరితే ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే దాన్ని యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. యూటిలైజ్ చేసుకోకపోతే అది వేస్ట్ అంటారు, లైఫ్లోనే వేస్ట్, ఒక పెద్ద దెబ్బగా ఉంటుంది అనమాట. ఆయన ఎవరో తెలియదు, ఓకే గుండు కొక్కున్న లోపలికి పిలుచుకెళ్ళి చేపించారు దాని గురించి. దాని తర్వాత ఎమ్మెల్యేగా మొత్తం అని ఎగడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఆయన ఏంటి, ఆయన సెలబ్రిటీ, ఈయన ఒకే కామన్ మ్యాన్. అక్కడ జరిగితే చెప్పాను ఎన్నోసార్లు, లోపల ఎన్నో ఉంటాయి మాట, కోపాలు ఎన్నో ఉంటాయి. కోపాన్ని బయటపెట్టి విధానం వేరేలా ఉండాలి. ఆయన నిదానంగా మాట్లాడుతున్నాడు, జరిగింది జరిగింది చెప్పి. ఆయన దగ్గర పోయి అరచడం ఏంటో, మళ్ళీ ఫుడ్ తిన్నంట అన్నాడు, ఫుడ్ తినకపోతే పోతారు అంతే. మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యేటట్టున్నారు? ఎలిమినేట్ ఎవరు చేస్తారని మాకైతే తెలియదు, బాగానే అనిపిస్తారు. ఇప్పుడైతే ఎలిమినేట్ అవుతారని చెప్పేసి అంటున్నారు, ఎవరు అవుతారు అనుకుంటున్నారు? ఏం బయట ఫస్ట్ ఆయన రాకేష్ మార్చు డూపుని ఆయన ఎవరు చేస్తున్నాడు. ఓకే ఆయన ఉండాలి, కాకపోతే పద్ధతి కాదన్నా. ఏందంటే చెప్తాను కదా, లోపల వెళ్ళిన తర్వాత నువ్వు ఇట్లా చేసుకోవాలి, కానీ నువ్వు ఫుడ్ తిన్ను అది కానంటే ఎక్కడ చూపించాలి? ఇప్పుడు ఇమ్మాన్ గారు చేస్తాడు కామెడీ పరంగా మంచిగా చేస్తున్నారు, అలా చేయాలి. ఎంటర్టైన్ పరంగా దాని తర్వాత గేమింగ్ పరంగా మంచిగా ఆడుతున్నారు, అలా చేయాలి. కానీ అడిపోయి ఎరితే ఏమవుతుంది, ఏం రాదు. ఫుడ్ తినకపోతే ఏం రాదు కాదు, మనలో దమ్ ఎంత ఉందో దమ్ము చూపించాలి అంతే. ఏం భయ్యా, మూల కూర్చుంటే ఏది రాదు నేను చెప్తాను అనమాట. ఫుడ్ తినకుండా మూలం కూర్చుంటేనే ఇంకోటి చేస్తాను, ఏది రాదు. కష్టపడాలి టిల్ ఎండ్ ఆఫ్ ది డే. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, గేమింగ్ పరంగా కావచ్చు, ఇఫ్ ఎనీవే ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో ఎండ్ ఎవరైతే వాళ్ళు విన్ అవుతారు అంతే. అర్థం కాలేదు. గుడ్డు విషయంలో బర్నీ గారిని అందరూ నామినేట్ చేశారు, కామనర్స్ అందరూ. గుడ్డు పోయిందా? బుడ్డి దాకా పడుకుంది. గుడ్లు మీద కొట్టుకాడుకోము, చపాతీలు కొట్లాడుకోము, ఇదేమో నాకు అర్థమైతే ఎందుకు నామినేట్ చేస్తాను భయ్యా తెలియదు. మరి ఎవరు వాళ్ళ కథ మాకే తెలియట్లేదు, ఇది సిల్లీ థింగ్స్. బిగ్ బాస్ అయితే ఫస్ట్ నాగార్జున గారు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో క్యాండిడేట్స్ ని, కొంచెం ఎక్కడో డల్ అవుతుంది అనుకున్నా నేను. కానీ లోపల ఒక్కొక్కరు వెళ్ళి 8 సీజన్ చూసి వచ్చారు కాబట్టి ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్, ఒక్కొక్కరు యాక్టింగ్ అయితే ఇరగదీస్తున్నారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే భయ్యా, సంజన గారుని నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే బుజ్జిగాల్లో తప్ప ఆమె ఇంకా పెద్దగా తెలీదు. ఆమె అంత సాఫ్ట్గా ఉండే ఆమె అసలు అంత ఫైర్గా చేస్తుందనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ క్యాప్టెన్ అయ్యి కూడా ఇంకా ఆశ్చర్యపరిచింది సంజన. నిజంగా ఆమె అయితే ఒక కన్నింగ్ గేమ్, ఒక మైండ్ గేమ్, అన్ని గేమ్లు ఆడుతుంది అందరినీ. నిన్న నామినేషన్ ఎలా అనిపించింది? నిన్న నామినేషన్ అయితే ఆ బిగ్ బాస్లో ఈ గుండు బాస్ గోలేంద్ర బాబు అనిపించింది. ఎందుకంటే గుండు బాస్ అయితే నిజంగా అదే గుండు అంకుల్ హరిత హరీష్ గారు అసలు ఆయన ఇరిటేటింగ్ చేసేసాడు. పాపం ఇమ్మాన్యుల్ పంపించిందే కామెడీ చేయడానికి భయ. ఆయన అన్న దాంట్లో అయితే నేనైతే 100% ఎక్కడ తప్పు లేదు. ఆయన రెడ్ ఫ్లవర్ అన్నాడే అది 100% తప్పు. ఈ గుండు అంకుల్ అనేది కామన్. అది ఇప్పుడు అలా అయితే నిన్న ఇమ్మాన్యుల్ ఒక అమ్మాయితో కూడా కామెడీ చేశాడు. ఆ అమ్మాయి చాలా పాజిటివ్గా తీసుకుంది. తనుజ అరే నా నడుము గిల్లావు, నడుము ఎక్కడుంది లేదంటే పాజిటివ్ తీసుకునింది. నువ్వు అలాగే పాజిటివ్ లేకుంటే పక్క తీసుకుపోయి గుండు అనుకో అనంత భయ్య గుండు వెనకాల ఫ్లాష్ బ్యాక్ ఉంది అని ఏదో చెప్పచ్చు. కానీ అలా చెప్పకుండా ఒక సీన్ క్రియేట్ చేశాడు. కాబట్టి నిజంగా నిన్న ఇమ్మాన్యుల్తో ఏదైతే నామినేషన్లో జరిగిందో దానివల్ల కొంచెం హరిత హరీష్కి ఉన్న పాజిటివ్నెస్ కూడా పోయింది అనిపిస్తుంది. దీనివల్ల ప్లస్ ఎవరికి అయిందంటే మన లక్ష పాప ఆశా సైనికి ప్లస్ అయింది. ఎందుకంటే ఈ వీక్ ఆమె వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు అందరూ. కానీ హరిత హరీష్ గట్టిగానే చెప్పాడు, దమ్ముంటే పంపిండి బయటికి అన్నాడు. ప్రేక్షకులు దమ్మేందో చూపిస్తారు. నాగార్జున గారు కూడా ఆ దమ్మేందో సాటర్డే కంపల్సరీ చూపిస్తారని నా అభిప్రాయం. ఎవరిది అన్ఫేర్ నామినేషన్ అనిపించింది? పాపం భరణి గారిది. ఆయన పాపం అందరూ నామినేషన్ చేశారు. భరణి గారు చాలా, ఎందుకంటే భరణి గారు ఎంత పాజిటివ్గా అంటే ఆయన బయట విలన్గా ఇక్కడ కూడా అంత అగ్రిమెంట్గా ఉంటారు అనుకున్నా. కానీ ఆయన ఒక వంటకే పరిమితం అవుతూ ఆయన చేసిన తప్పేందంటే సంజన విషయంలో కొంచెం ఎక్కడో చెప్పలేకపోయాడు. ఆమె తినింది నేను చూసా అని చెప్పలేకపోయాడు గట్టిగా. ఆ విషయంలో అందరు గట్టిగా వేసుకున్నారు ఆయన్ని. కానీ భరణి గారు ఇస్ బ్యాక్ అవుతారు. ఆయన రియల్ క్యారెక్టర్ అంటే అగ్రిమెంట్ అవన్నీ తీసుకొని వస్తారు ఈ ఎపిసోడ్ తర్వాత అని నేను ఆశిస్తున్నాను. ఒక కౌశల్ మాదిరి భరణి అవుతారా అంటే నిజంగా అంత
అగ్రిమెంట్ ఉంది ఆయనకు, అవుతాడు కంపల్సరీ అనుకుంటున్నాను. అంటే కామనర్స్ కూడా హరీష్ ని నామినేట్ చేశారు కదా, అదే ఎలా అనిపించింది? అదే ఇరిటేటింగ్ చేస్తున్నా. ఇప్పుడు బిగ్ బాస్లో ప్రతి ఒక్కరు అందరికీ కెమెరాలకి ఎక్స్పోజ్ అయితే నేనే హైలైట్ అవుతా అన్నట్టుగా ఆయన హరితారేన్స్ ఫస్ట్ డే నుండి అలాగే చేస్తున్నాడు. అగ్ని పరీక్షలో కూడా అక్కడ నవదీప్కి కూడా ఇరిటేటింగ్ తెప్పించాడు, కానీ ఎలాగో సెలెక్ట్ అయ్యి వచ్చాడు. అది కాకుండా ఇప్పుడు మనం మణికంఠ చూసాం పోయిన సీజన్లో, ఇలాగే స్టార్టింగ్లో ఇరిటేటింగ్ చేస్తున్నాడు, ఊరికి ఏడ్ చేయడు. కానీ ఎక్కువ పాపులారిటీ ఎవరికి వచ్చింది? మణికంఠకే వచ్చింది. అలాగే ఇప్పుడు హరితారేస్ కూడా చూడాలి. నిన్న ఎపిసోడ్తో అయితే చాలా మంది ఇరిటింగ్ అయిపోయారు. ఆ కోపం అయితే అసలు కెమెరాలకి అంత బంద్ చేసేసినారు. టీవీ అయితే నేనైతే బంద్ చేసేసిన, ఏంద్రా బాబు ఈ గోలా అని. నిజంగా ఆ రెడ్ బిగ్ బాస్ ఒకటి రెడ్ రంగు పెట్టాడు, ఆ రెడ్ ముఖానికి పెట్టుకొని ఇంకా గట్టిగా కెమెరాల దగ్గర వచ్చి అడుగుతుంటే ఇంకా మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. సంజనాది అయితే నాకు సేమ్ 7 బై బృందావన్ గానిలో ఆయన అంటారు కదా, అమ్మ మహాతల్లి రా అని, ఆ సుమన్ శెట్టి గారి ఇస్ బ్యాక్ అనిపించింది నాకు. ఎందుకంటే ఫస్ట్ వీక్లో ఆయన ఎక్కడో వీళ్ళందరూ తెలియదు కదా అని కొంచెం ఒక సీనియర్ యాక్టర్గా వెనకలే ఉన్నారు. కానీ ఈ సంజన గారి నామినేషన్తో అయితే ఈజ్ బ్యాక్. సుమన్ శెట్టి కామెడీ కానీ ఆయన అక్కడ కూర్చొని అమ్మ పుయ్యమ్మ ఫస్ట్ పూసి మాట్లాడి మేడం అంటే షకిలా గారిని మేడం అంటారు, మీరు విన్నారు కదా జయం సినిమాలో, అలా కొంచెం ఆ సిచ్యువేషన్ కూడా కనబడింది నాకు. సంజన గారు కూడా ఇంత బ్యాక్ ఇస్తారని అనుకోలేదు. కానీ నిన్న ఆమె ఎందుకో ఉండకున్నట్టు సుమన్ శెట్టి గారు ఎందుకు వేస్తారో నాకైతే అర్థం కాలేదు. ఆమె గేమ్ అయితే ఇప్పటికీ అర్థం కావటం లేదు. ఎట్ట ఆడుతుంది, ఒకసారి అట్టాడుతుంది ఇట్టాడుతుంది, తనుజ ఫ్రెండ్ అంటుంది, మళ్ళీ ఆమె ఫ్రెండ్ అంటుంది, మళ్ళీ నాకు ఎవరు ఫ్రెండ్ అంటే మళ్ళీ ఒకటి వీడియో అయితే వైరల్ అవుతుంది, మన బొంబాయికి రాను సంజన గారు గట్టిగా పట్టుకొని ఈడ్చి పడేసినాడు. అదే బొంబాయికి రాను ఆయన రాము రాథోడ్. అంటే చూడాలి, బిగ్ బాస్ అంటే ఇవన్నీ కామను. సంజన గారు అయితే కంపల్సరీ మంచి గేమ్ ఆడుతున్నారు. కాబట్టి బిగ్ బాస్ ఈ సీజన్ అయితే కొంచెం డల్గా స్టార్ట్ అయినా ఈ సంజన గారి వల్ల, ఈ హరితారేస్ వల్ల, ఇమ్మాన్యుల్ కామెడీ వల్ల కొంచెం బాగానే వెళ్తుందని నా అభిప్రాయం. అంటే కొంచెం వేరేది ఏదైనా ఉంటే దాని వల్ల అయితే ఉపయోగపడుతుంది కదా. బట్ సీరియల్స్ కూడా అలాగే ఉన్నాయి. సీరియల్స్ వల్ల కూడా ఉపయోగం ఏం లేదు జనాలకి ఏమీ. సినిమా సీరియల్స్ కూడా అవన్నీ ఒకేలాగా ఉన్నాయి. దానివల్ల యూత్ చెడిపోతుంది. మేము కూడా అలాగే ఉన్నాం. అంటే మరి చాలా మంది లక్షల మంది కూడా ఎగబడి మరి చూస్తున్నారు కదా బిగ్ బాస్ అంటే, ఎందుకోసం అంటారు? దానివల్ల వేరేది ఏదైనా యాక్టివిటీస్ ఏమైనా ఉంటే పెడితే బెటర్ కదా. దాని బదులు మాకు ఉపయోగపడేవి ఏమైనా ఉంటే బెటర్. బట్ సోషల్ మీడియా వల్ల కూడా కొంచెం పిల్లలు కూడా చెడిపోతున్నారు. దానివల్ల యూత్ కూడా చాలా మంది కాలేజ్కి వెళ్ళకుండా బంకులు కొట్టి దానివల్ల చూసుకుని కూర్చున్నారు, ఇంట్లో కూర్చుని. రీజన్స్ ఏమంటే బిగ్ బాస్ బదులు వేరేది ఏదైనా పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను యూత్కి, పిల్లలకు కూడా. చిన్నపిల్లలు కూడా మొత్తం పేరెంట్స్ మొత్తం అంతా టీవీల దగ్గర ఉంటారు మొత్తం అంతా చెప్పాలంటే. అంటే దానివల్ల చాలా మంది ఎంటర్టైన్ అవుతున్నారు కదా. సో అది కొంచెం మంది అవుతున్నారు. బట్ దానివల్ల కొంచెం మంది కూడా చాలా మంది మానేసి ఇంట్లో పనులు మానేసి మరి అక్కడ టీవీ దగ్గర కూర్చున్నారు బిగ్ బాస్ దగ్గర. ఉన్నది సినిమాలో సీరియల్ కూడా అలాగే ఉన్నాయి కదమ్మా, ఇవి కూడా అలాగే ఉన్నాయి కదా. సీరియల్ బెటర్ అంటారా?